హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ పర్టికులర్ వీడియోలో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో గురించిన అప్డేట్స్. సో చాలా షాకింగ్ అప్డేట్స్ ఉన్నాయి. అవి మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తాను. చివరిదాకా మిస్ అవ్వకుండా చూడండి. అసలు ఎంతమంది వచ్చారు, మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా ఎవరెవరు వచ్చారు, అసలు ఇంతవరకు ఎన్ని ఎలిమినేషన్లు అయినాయి, ఇంకొంచెం ముందుకెళ్ళి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో అసలు ఆ కప్పు కొట్టడానికి ఛాన్స్ ఉన్న కప్పులు ఎవరు, ఇది కూడా మాట్లాడతాను. సో మిస్ కాకుండా చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి. ఓవరాల్గా 10 కపుల్స్ని తెచ్చారు షోకి. ఈ 10 కపుల్స్తో పాటు ఇంకొక కొత్తగా వచ్చిన అభిమానిక అమర్ అనే వాళ్ళు వైల్డ్ కార్డ్గా వచ్చారు. అసలు వీళ్ళు ఏ పొజిషన్లో వైల్డ్ కార్డ్స్కి వచ్చారు, ఉన్న ఎగ్జిస్టింగ్ వాళ్ళలో కూడా వైల్డ్ కార్డ్గా అంటే రీఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఒకరున్నారు, వాళ్ళు ఎవరు అన్నీ మాట్లాడదాం. అంటే మనకున్న అప్డేట్స్ వరకు, అంటే సోషల్ మీడియాలో కొన్ని చక్కెర్లు కొట్టే అప్డేట్లు, కొన్ని నా దాకా వచ్చిన అప్డేట్లు. సో ఇవన్నీ అప్డేట్స్ మాత్రమే. ఓకే, రైట్. సో మొత్తానికి ఒక 10 మంది కపుల్స్ అన్నా కదా. ఎవరెవరు? హరిత హరీష్, మహేష్ చాండ్రా, బిట్టు సంధ్య, అంజలి పవన్, శివు ప్రియాంక, ఆ తర్వాత సోనియా సిద్ధు, నటరాజ్ మాస్టర్, నోకరాజు, ఆసియా, మహేష్ చాండ్రా మళ్ళా వచ్చారులే, వాసంతి కళ్యాణ్ అండ్ జాను బాన్. ఈ 10 మంది కాకుండా ఇంకొకరు అభిమానిక అమర్ని కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ అభిమానిక అనేవాళ్ళు ఎవరంటే కొత్తగా వచ్చిన పేరు. మీరు కానీ ఓటీటీ కానీ ఫాలో అయి ఉంటే అనిల్ రాథోడ్ కోసం స్టేజ్ మీదకి వచ్చిన పర్సన్ అంట తిను. ఓకేనా, అది అప్డేటు. రైట్. ఇక వరుసగా అసలు ఏ వారం ఎలిమినేషన్లు జరిగినాయి అనేది మాట్లాడుకుందాం. ఎపిసోడ్స్ చూసినప్పుడు ఎపిసోడ్ రివ్యూస్ మాట్లాడుకుందాం. సో కొంచెం మీకు అప్డేట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఈ వీడియో అనమాట. సో ఈరోజు హరిత హరీష్ ఎలిమినేట్ కాబోతున్నాడు. ఓకే, నాకు తెలిసి ఈరోజు ఎలా ఉంటుందంటే లాస్ట్ 2లో ఉన్న మహేష్ చాంద్రాని అండ్ వీళ్ళిద్దరిని పెడతారు. వీళ్ళిద్దరిని పెట్టాక ఈ వీళ్ళలో ఓట్ చేయమంటారు. ఎక్కువ హరిత హరీష్ గారికే ఓట్ చేయొచ్చు. ఓకే, ఈవెన్ జడ్జెస్ కూడా కొంచెం హరిత హరీష్ మీద కంప్లైంట్స్ లాగా చెప్పొచ్చు. కుదిరితే కొన్ని వీడియోస్ కూడా ప్లే చేయొచ్చు ఈరోజు. ఎందుకంటే నువ్వు ఇంత స్ట్రాంగ్గా ఉన్నావు కదా, అసలు నువ్వేమన్నావు హరిత హరీష్, చూద్దాం నువ్వు చెప్పే మాటలకి నీ మీద ఉన్న వీడియోలకి పొంతనేమన్నా ఉందా అని వీడియోస్ వేసి జడ్జిమెంట్ అడిగితే, ఇంకా 2-3 పేర్లు కూడా హరిత హరీష్కి ఎవరైనా సపోర్ట్ చేద్దామన్నా ఓ వీళ్ళ తప్పు ఉంది కదా అని చెప్పి లీస్ట్లో ఉన్న మహేష్ చాంద్రాకి చేసే ఛాన్స్ ఉంది. ఆ వేలో ఎలిమినేషన్ జరగవచ్చు అనేది జస్ట్ ఇదైతే ఒక స్పెషల్ అనాలిసిస్ అనుకోండి, దీంట్లోనే ఒక మినీ అనాలిసిస్ అనుకోండి, నా థాట్ ప్రాసెస్ అనుకోండి. ఎందుకంటే ఈ వారం ఆల్రెడీ ఆయన ఎలిమినేట్ అవుతున్నాడని తెలుసు కాబట్టి లీస్ట్లో ఉంది మహేష్ చాంద్ర యాక్చువల్గా హరిత హరీష్ కంటే. బట్ ఇంకా వాళ్ళిద్దరు లాస్ట్ వీక్ చూసాం కదా మనం, లీస్ట్ 3 తీసి వాళ్ళ 3లో ఓటింగ్ వేయమంటారు. ఓటింగ్ వేసే జడ్జెస్ ఓట్స్ కూడా ఉంటాయి. ఈలోపు కొన్ని కథా కమామిషులు జరుగుతాయి. వాళ్ళు ఎవరైనా చేసినవి, కొంచెం హార్ష్గా బిహేవ్ చేసినవి, కొంచెం బ్యాక్ బైట్ ఏదైనా చేసినా, కొన్ని మాటలు తూలినా ఆ వీడియోలన్నీ వేస్తారు. ఓకే, ఆబ్వియస్గా దాంట్లో హరిత హరీష్ గారు హరీష్ ఉంటాడు. ఓకే, అది ప్రగాఢ నమ్మకం. షో చూస్తున్న వాళ్ళు ఎవరైనా దాన్ని నమ్మొచ్చు. సో ఖచ్చితంగా ఆయనకి ఓటేసే ఛాన్సు ఎక్కువ మంది యూజ్ చేసుకోరు. ఆయన ఉండాలనుకునే ఛాన్సు, ఆ రకంగా ఆయన వెళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. అప్డేట్ కూడా అది. సో ఈ వారం హరిత హరీష్ వెళ్తాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వారం మహేష్ చాంద్ర వెళ్తాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది. మహేష్ చాంద్ర మళ్ళా వస్తాడు. ఎప్పుడు వస్తాడంటే, సరే ఈ వారం హరిత హరీష్ కదా, నెక్స్ట్ మహేష్ చాంద్ర కదా, తర్వాత బిట్టు సంధ్య వెళ్తారు 3, తర్వాత అంజలి పవన్ 4వ పేరు వెళ్ళిపోద్ది, తర్వాత శివ్ ప్రియాంక 5వ పేరు ఎలిమినేట్ అవుతారు. శివ్ ప్రియాంక కొంచెం ఇంజురీస్ అవుతాయి అంటే వాళ్ళ గేమ్లో, డ్యూ టు ఇంజురీస్ వాళ్ళే వాకౌట్ అవుతారు. ఇక్కడికి 5 పేర్లు అయిపోయినాయి. అంటే ఎంటర్ అయిన 10లో 5 పేర్లు అయిపోయినాయి కదా. ఇక్కడ ఈ ఈ ఎలిమినేషన్స్ అన్నీ అయిపోయాక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, అదే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ప్రక్రియ ఉంటుంది. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఈ అభిమానిక అమర్ అనేవాళ్ళు ఒకరు, హరిత హరీష్ తర్వాత ఎలిమినేట్ అయిన మహేష్ చాంద్ర వాళ్ళు మళ్ళా రీఎంట్రీ ఇచ్చారంట. ఓకే, మళ్ళా రీఎంట్రీ ఇచ్చారంట. ఓకే, సో ఇప్పుడేమైంది, వీళ్ళ 5గురిలో 4 ఎలిమినేషన్లే లెక్కేసుకోవాలి. ఎందుకంటే మహేష్ చాంద్ర మళ్ళా వచ్చారు కాబట్టి 4 ఎలిమినేషన్లు, ఇంకా 6 పేర్లు ఉన్నాయి కదా. ఆ 6 పేర్లు ప్లస్ ఇక్కడ అభిమానిక అండ్ అమర్, అంటే 7 పేర్లు దాకా ఉన్నాయి షోలో ఉన్న పేరు. ఈరోజు తాజా అప్డేట్, మనం తాజా అప్డేట్ అంటాం కదా, ఇప్పుడే సోషల్ మీడియాలో నేను చూసిన అప్డేట్ ప్రకారం ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఒక డబుల్ ఎలిమినేషన్ అయిందంట. ఆ డబుల్ ఎలిమినేషన్ ఎవరెవరంటే అభిమానిక అమర్ అండ్ సోనియా సిద్ధు. ఓకే, అంటే అభిమానిక అమర్ రావటం అయిపోయింది, మనకి ఇంకా తెలియదు, అసలు వాళ్ళు వచ్చిందే తెలియదు. కొన్ని వారాల తర్వాత వస్తారు, వచ్చారు, ఆడారు,
ఉన్నారు, ముచ్చటించారు, కబుర్లు ఆడుకున్నారు, వెళ్ళిపోయారు కూడా. ఓకే. సో ఇది అప్డేట్స్. సో అభిమానిక అంటే వైల్డ్ కార్డ్కి వచ్చిన వాళ్ళు ఒకరు వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు సోనియా సిద్ధు కూడా వెళ్ళిపోయారు. ఇంకెవరున్నారు? ఇంకా మహేష్ సాంద్ర ఎలిమినేట్ అయిన రీఎంట్రీ ఇచ్చాడు కదా, ఆయన ఉన్నాడు. నటరాజ్ రితు వాళ్ళు ఉన్నారు. నోకరాజ్ ఆసియా, మహేష్ సాంద్ర ఆల్రెడీ చెప్పాను. వాసంతి కళ్యాణ్, జాను బాను. ఓకే, 5 పేర్లు. అంటే ఇక్కడ 7 ఎలిమినేట్ అయిపోయారు ఆల్రెడీ. సారీ, 7 కాదు, వీళ్ళల్లో 5, ఇక్కడ 7. ఒక రీఎంట్రీ వచ్చారుగా, అంటే 6 ఎలిమినేట్ అయిపోయారు. మొత్తం 10 జంటలు, ఇంకొక ఎక్స్ట్రా జంట 11 జంటలు కలుపుకుంటే 6 వెళ్ళిపోయారు. ఇంకా ఉన్నోళ్ళు ఎవరెవరంటే నటరాజ్ రీతు, నోకరాజ్ ఆసియా, మహేష్ సాంద్ర, వాసంతి కళ్యాణ్ అండ్ జాను బాను, ఈ 5. సో ఖచ్చితంగా ఇప్పుడు ఇంకొంచెం ఇన్డెప్త్ అనాలిసిస్ కానీ మనం చేసుకోగలిగితే, రియాలిటీ షోస్ ఎక్కువ చూసే వాళ్ళగా మహేష్ సాంద్ర ఆల్రెడీ తక్కువ మార్కులతో ఉండి మళ్ళా రీఎంట్రీ ఇచ్చి చివరి దాకెళ్ళి ఆ కప్పులో నిలబడతాడా అంటే కష్టమే. అలా అని చెప్పి కాకూడదా అంటే చెప్పలేం. ఎందుకంటే మనం చూసాం ఈ మధ్య కాలంలో గౌతమ్ ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయి రన్నర్ అయిపోయాడు. సో చాలా తక్కువలో ఉండేవాళ్ళు కూడా చివరి దాకా వచ్చి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ గేమ్ ఎలా ఉంటుందో చూడాలి. బట్ కొంచెం అంత మిగిలిన 4 జంటలతో పోల్చుకుంటే కప్పు కొట్టడానికి వీళ్ళకి కొంచెం తక్కువ అర్హతలే ఉన్నాయని నేను అనుకుంటున్నా. అంటే ఇంతవరకు వాళ్ళ ప్లే కానీ, వాళ్ళ మీద వస్తున్న కమెంట్స్ కానీ అన్నీ చూస్తే, సో ఎలిజిబిలిటీ చూస్తే. ఓకే, ఇక్కడ ఎవరిని తక్కువని కమెంట్ చేయట్లేదండో నేను. షో పరంగా ఇంతవరకు వాళ్ళు ఎన్ని చూసిన వ్యక్తిగా చెప్తున్నా. ఆ తర్వాత ఇంకే 5 ఒకరిని పక్కన పెడితే, అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ అప్లై చేసుకుంటూ వద్దాం మనం. అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ దేనికి, ఎవరు కప్పు కొడతారనే దానికి ఎలిమినేషన్ ప్రాసెస్ ఇప్పుడు నేను చదువుతుంది. మిగిలిన వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళు ఒకరో ఇద్దరు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి తీస్తే మనకు తెలియదు. నా దగ్గర ఉన్న అప్డేట్స్ మొత్తం ప్రకారం జరుగుతుంది ఇది. ఇంకేంది, నటరాజ్ రీతు మాస్టర్ రేస్లో ఉన్నాడబ్బా. నటరాజ్ రీతు మాస్టర్ రేస్లో ఉన్నారు. కొంచెం బాగానే ఆడుతున్నాడు. కోపం కొంచెం తగ్గించుకున్నాడు, బ్యాలెన్స్గా ఉన్నాడు. ఇతను ఒక మాట చెప్తున్నాడు, రీతు మేడం మాట వింటున్నాడు. అట్టుండాలి. ఇచ్చిపుచ్చుకోవటం అనేది కూడా మ్యాటరే ఇక్కడ. మరీ వన్ సైడ్ ఉన్నారనుకో, చూసే వాళ్ళకి అబ్బా అసలు కన్సిడర్ చేయటం లేదు వాళ్ళ మాట అన్నట్టు ఉంటుంది. మెజారిటీ అప్పర్ హ్యాండ్ ఏందే, అయినా అప్పుడప్పుడు వింటున్నాడు. హరీష్లో అది కాదు, ఇతనంతా వన్ సైడే పాపం. హరీష్ గారిదే. ఇంకా ఆమె ఏదన్నా యాక్సెప్టెడ్, హరిత గారు. సో ఆ రకంగా ఆమెను చాలా మెచ్చుకోవాలి. సో సరే, వాళ్ళు ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారు. ప్లస్ ఈ లిస్టులో కూడా లేరుగా, ఏది మళ్ళీ రీఎంట్రీ లిస్టులో కూడా లేరు కాబట్టి ఇంకా అది పక్కన పెట్టేద్దాం. సో నటరాజ్ అండ్ రీతు గారు టైటిల్ రేస్లో ఉన్నట్టే. నోకరాజ్ ఆసియా వీళ్ళు కూడా టైటిల్ రేస్లో ఉన్నారు. వీళ్ళని కొంచెం పుష్ కూడా చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. సో బిగ్ బాస్ దీని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాలి. అంటే ఈ ఉన్నోళ్ళు బిగ్ బాస్లో ఖచ్చితంగా 3-4 తీసుకుంటారు. నాకెందుకో నోకరాజ్ ఒక కమేడియన్ కాబట్టి తీసుకున్నా, ఆయన అంత అంటే కొన్ని మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఈ కంటెంట్ వేరు, నీకు అక్కడ వేరు. బిగ్ బాస్ కంటెంట్ కొంచెం డిఫర్ అయ్యింది. ఇతను ఏంటంటే ఊరుకూరుకునే కొంచెము అలగటము, ఒక మాటన్నా తీసుకోలేకపోవటం, విషయాన్ని సాగదీయటము, అంత ప్లెజెంట్గా లేవు కన్వర్జేషన్స్ నాకు తెలిసి. అఫ్కోర్స్ ఆయనకి మార్కులు బాగా వస్తున్నాయి, అందరూ ఫ్రంట్ రన్లో పెడుతున్నారు ఆయన్ని, అంతా ఓకే. బట్ బీయింగ్ రివ్యూవర్ నాకు చూసినప్పుడు ఏంటంటే కొంచెం ఒకవేళ అతను బిగ్ బాస్కి వెళ్ళే పని అయితే ఇంకొంచెం ఎక్స్టెండెడ్ వర్షన్ కావాలి ఆయనకి. కొంచెం నేర్చుకొని వెళ్తే బెస్ట్ అనిపించింది నాకైతే. బట్ ప్రస్తుతానికి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ చూస్తే ఇతను కూడా రేస్లో ఉన్నాడు. మహేష్ సాంద్ర ఛాన్సెస్ తక్కువ అని చెప్పాగా. వాసంతి కళ్యాణ్, జాను బాను వీళ్ళు కూడా రేస్లో ఉన్నట్టు. ఎందుకంటే మిగిలిన 4 అల్లే కదా, ఉన్న 5 వీళ్ళని పక్కన పెడితే. వాసంతి కళ్యాణ్లో వాసంతిని మనం ఆల్రెడీ చూసాం. కళ్యాణ్ కొంచెం డిఫరెంట్ పర్సనాలిటీ అబ్బా. అంటే అతను ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటున్నాడు. అంటే అలా అని చెప్పి మంచిగా చిల్ అవుతున్నాడు, మాటలు ఉన్నాయి, జోక్స్ పేలుస్తాడు, కొంచెం కామెడీ ఉంటుంది, ఇంకొంచెం హాస్యం ఉంటుంది, ఇంకొంచెం అగ్రెషన్ ఉంటుంది. శ్రీను వైట్ల సినిమాల్లో కొంచెం హాస్యం, కొంచెం కోపం, దానికి మించి కొంచెం రౌద్రం, కొంచెం ఆవేశం, కొంచెం ఆలోచన, ఇట్లా నవరసాలలాగా కొంచెం డిఫరెంట్ క్యాండిడేట్ లాగా అనిపిస్తున్నాడు నాకు కళ్యాణ్. సో సరే, అతను ఎలా ఆడతాడు ఏంటని పక్కన పెడితే, బిగ్ బాస్కి ఏంటంటే నువ్వు ఎలా అయినా ఉండి కానీ ఒక డిఫరెంట్ యాటిట్యూడ్, డిఫరెంట్ మైండ్ సెట్, డిఫరెంట్ పర్సనాలిటీ ఉండాలి. వాళ్ళకి చాలా కలిసి వచ్చే అంశం బిగ్ బాస్లో. ఎందుకంటే వాళ్ళకి కొంత ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు. సో ఇక్కడికి ఇతనికి కొంచెం ఛాన్స్ ఉంది, కొంచెం పుల్ చేయగలడు ఇతను. అలా అని చెప్పి ఇతనికి నెగిటివిటీ ఉండదంటే, ఇతను అర్థం కాని క్షణాలు, ఇతను ఏంద్రా ఎలా ఉన్నాడు అనుకునే కూడా ఉంటాయి. బట్ కొంచెం బిగ్ బాస్ మెటీరియల్ అనిపిస్తాడు నాకు ఇతను.
ఎవరు వాసంతి వాళ్ళ హస్బెండ్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో అతను బిగ్ బాస్ మెటీరియల్ నాకు అనిపిస్తున్నాడు. చూద్దాం అతను వెళ్తాడో లేడో. తర్వాత జాను బాను వీళ్ళు ఉన్నంతలో కొంచెం నీట్గానే ఉన్నారు. నిన్న ఒక్క చోట అసలు నేను దాని గురించి ఒక స్పెషల్ వీడియోనే చేద్దాం అనుకున్నా. ఏది అంజలి అండ్ జానుకి. అంజలి ఒక కన్సర్న్ రైజ్ చేస్తుంది కదా. ఏం కన్సర్న్ రైజ్ చేస్తుందంటే, సో పవన్ వచ్చి ఫుడ్ పెట్టుకోగానే అయిపోయింది మనకి ఫుడ్ లేదు అన్నట్టు నువ్వు అంటున్నావు. సో ఇక్కడ మేము ఫుడ్ వస్తే ఫుడ్ వచ్చిందని చెప్పగలం దాని, మీరు వచ్చి తినండి లేకపోతే మీరు ముందు వచ్చి తినండి అట్లా చెప్పలేము అది ఇది అన్నట్టు అనింది. అక్కడ ఆ పర్టికులర్ పార్ట్లో నాకు అంజలి తప్పు అనిపించలేదు. ఎందుకంటే అది కాకపోతే ఆ అమ్మ తప్పు ఏంటంటే వైబ్ ఎక్కువ తక్కువ, వైబ్లో ప్లస్ ఎవరు మైనస్ ఎవరు అన్నట్టు, ఓకేనా. అక్కడ పాజిటివ్ నెగిటివ్ అన్నట్టు. ఇక్కడ వైబ్ బాగుంది ఎవరికి, వైబ్ బాగలేనిది ఎవరికి అన్న చోట ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసిందేమో. బట్ అదేంది, నీకు నచ్చని వాళ్ళు ఎవరు, నీకు వీళ్ళు ఎందుకు నచ్చలేదని చెప్పి ఈరేని చెప్తే ఓకే. బట్ అక్కడ వాళ్ళిద్దరి మధ్య వైపుకి అదంతా పొసగల. సో ఏది ఫుడ్ పవన్ పెట్టుకుంటున్నప్పుడు ఆల్రెడీ ఇంకా మనకేం లేదు అన్నట్టు నువ్వు ఏదైతే చెప్పావో అది నాకు నచ్చలేదు అని చెప్పింది కదా. అది మీరే వచ్చి పెట్టుకోవాలని. ఇది ఒకసారి కాదు 2-3 సార్లు అయింది. 2-3 సార్లు నేను ఎందుకన్నా అంటే, ఒకసారి ఒక టిఫిన్ ఉప్మానో ఇడ్లీనో వస్తే బాగున్నది అందరూ తినేస్తున్నారు, కొంతమంది బాక్సెస్ రూమ్లోకి తీసుకెళ్తున్నారు. లాస్ట్లో వచ్చినప్పుడు మాకు లేదు అని బాధపడే కంటే అక్కడ ముందెళ్ళి తినాలన్నది ఒక పాయింట్. ముందెళ్ళి తినకపోయినా ఇంట్లో ఉన్నది 10 మందిరా, వేసుకునేటప్పుడు తెలియదా వెనకోళ్ళ కూడా ఉండాలని అట్లా కూడా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లా ఆలోచించి ఓకే. బట్ అక్కడ 2 ఐటమ్స్ ఉన్నప్పుడు ఎవడికి ఆకలేసింది వాడు తింటాడు జనరల్గా, ఓకేనా. సో మనకంత కన్సర్న్ ఉన్నప్పుడు ఓకే, ఒకసారి జరిగినప్పుడు రెండోసారి కొంచెం ఆ ఫుడ్ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగా వచ్చినప్పుడే మన వాట మనం తీసుకుంటే సరిపోద్ది. సో ఇక్కడ పెద్ద ఇది లేదు ఈ విషయంలో. కొంచెం అలగటం కానీ కొంచెం బాధపడినట్టు ఉంటాం కానీ ఆ పాయింట్ నచ్చల నాకు జాను. బట్ వేరాస్ అంజలి గారు 2వ పాయింట్ రైజ్ చేస్తారు ఒకటి, దాంట్లో కంప్లీట్లీ అంజలి గారు తప్పు. అంజలి గారు రైజ్ చేసిన 2వ పాయింట్ ఏంటంటే, సో కపుల్స్లో ఎవరి మధ్య కంపాటబిలిటీ ఉంది అది ఇది అన్నప్పుడు సో బాను ఎక్కువ నన్ను లవ్ చేస్తాడు కానీ నేను ఎక్కువ అంత ఏముండదు అన్నట్టు నాకు అనిపించింది జాను గారి మీద. అంటే ఆమె కంటెక్స్ట్ వేరేది. ఆ కాంటెక్స్ట్ ఏంటంటే, సోనియా సిద్ధుల్లో సోనియాకి సిద్ధు అనే అతనికి కిస్ చేస్తాడు. ఆ రొమాన్స్ కోషెంట్ గురించి మాట్లాడుకుంటా ఇటువంటి విషయాల్లో మా ఆయన కొంచెం అడ్వాన్స్ ఉంటాడేమో కానీ, అంటే మా ఆయన కొంచెం అడ్వాన్స్ అంటే మా ఆయన కొంచెం చొరవ చూపుతాడేమో, నేను కొంచెం తక్కువ అన్నట్టు మాట్లాడుతుంది. అది తప్పేం కాదు. ఇప్పుడు ఒక కప్పులు ఉన్నప్పుడు ఒక్కోలాగా ఉంటుంది. అసలు ఇది మాట్లాడి రావటమే దరిద్రం అనుకోండి, సారీ. సో అది కొంచెం ప్రైవేట్ పరమైన టాక్. అయితే ఏమేంటి దాన్ని తీసుకొచ్చి దీనివల్ల మీ ఇద్దరి మధ్య సరిగా కంపాటబిలిటీ లేదంటే తప్పు కదా అది. అయితే ఇక్కడ తెలివిగా జానుని మెచ్చుకోవాలి. ఈ విషయం నాకు బాగా నచ్చింది ఈ సెకండ్ పార్ట్లో. ఏమంటది, అట్లా అనుకుంటే నువ్వు ఈ టాపిక్ వచ్చినప్పుడు మా ఆయనకి అసలు మా ఆయన సైడ్ నుంచి కొంచెం ఆ రొమాన్స్ అనేది తక్కువే ఉంటుంది. సో నేనే సరే తక్కువే ఉంటుంది అన్నట్టు అంజలి అన్నది. నేను అది ఏమన్నా చెప్పానా, నేను అది ప్రైవేట్ కన్వర్జేషన్ కానీ ఉంచాను కదా, ఏం చెప్పాలి ఏం చెప్పకూడదో తెలియాలి అన్న పాయింట్ దగ్గర మాత్రం జాను బాను తప్పు లేదు. ఎందుకంటే ఇది ఎవరెవరు ఇష్టం అబ్బా. అందుకే నేను ఈ 2 విషయాలను విడదీసి చూసా. ఫస్ట్ దాంట్లో ఫుడ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా అలా జరిగినప్పుడు ఇప్పుడు వాళ్ళైనా ఇలా ఈ ఐటమ్స్ వచ్చాయని చెప్పగలరు కానీ మీరు వచ్చి తినని అని చెప్పలేరు కదా. వాళ్ళు వస్తారు, వాళ్ళు ఉన్న టైంకి ఏది ఉంటే అది తింటారు. సో ఇప్పుడు ఏమొచ్చి టక్కన వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి మనకి ఫుడ్ అయిపోయిందంటే వీళ్ళ ఫుడ్ అంతా ఏదో వాళ్ళు తిన్నట్టు వస్తుంది అక్కడ మీనింగ్ లిటరల్గా. సో అది తప్పు. సో ఇక్కడ ఒక పాయింట్ నేను అంజలికి ఇస్తా, ఒక పాయింట్ జానుకి ఇస్తా. సరే అది పక్కన పెడితే ఎలాగో అంజలి గారు వెళ్ళిపోయారని చెప్పాంగా మనం. సో జాను బాను వాళ్ళు ఉన్నంతలో కూడా కొంచెం నీట్గానే ఉన్నారు, అంత కాంట్రవర్సీస్ తక్కువ, చాలా నీట్గానే ఉన్నారు. బట్ విన్నింగ్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా అంటే కొంచెం కష్టమే. అందుకే నేను చదువుతున్నాయి మళ్ళీ ఫిల్టర్ చేసుకుంటే నటరాజ్ రీతు నూకరాజు ఆశయాలకి ఛాన్స్ ఉంది, మహేష్ చాంద్రాకి తక్కువే, వాసంతి కళ్యాణ్ చెప్పలేం, వీళ్ళు కూడా కొంచెం ముందుకెళ్ళొచ్చు, జాను బానులకి కొంచెం తక్కువే ఉన్నాయి. సో ఇటు తిరిగి అకార్డింగ్ టు మీ నాకు తెలిసి నటరాజ్ రీతు మాస్టర్ నూకరాజు ఆశయ, ఈ వాసంతి కళ్యాణ్లో కూడా ఈ కళ్యాణ్ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. మహారాజు అంటే టక్కన ఇదైపోతాడు. ఇప్పుడు నూకరాజు కూడా అలానే ఉన్నాడు. నూకరాజు కూడా పెద్ద ఆయన అందరూ నచ్చుతున్నారు, వేస్తున్నారు కానీ సో కొంచెం ఇంకా నాకు కళ్యాణ్లో కొంచెం ఆ కామిక్ నేచర్ అంటే కొంచెం అప్పుడప్పుడు కాంట్రవర్సీస్ కొంచెం బాగానే ఉంటాయి. ఇతను
ఎక్కువ కంట్రోలింగ్ లాగానే కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తాను నాకు ఒక్కోసారి ఆసియాని. బట్ ఆ అమ్మాయి బాగానే ఉంది. బట్ చూడాలి. సో ఆబ్వియస్‌గా జడ్జెస్ మూవ్‌మెంట్ వచ్చి పొగడ్తలు గానీ, లేపోతే ఏ టాస్క్‌లు పెట్టినా గెలవటం గానీ, వాళ్ళ సైడ్ బాగుంది కాబట్టి, సో వాళ్ళు ఎక్కువ రేస్‌లో ఉన్నారని చెప్పడానికి రీజన్ అది. మొత్తానికి అసలు ఫిల్టర్ చేస్తే నటరాజ్, రీతూ మాస్టర్, నూకరాజ్ ఆసియాలు కొంచెం కనిపిస్తున్నారు ప్రస్తుతానికి. చూద్దాం ఇంకొక 2, 3 వారాలు అయిపోయి, అసలు నటరాజ్ మాస్టర్ ఇప్పుడు హరీష్ మాస్టర్ వెళ్ళిపోయాక ఇంకేంది ఏకఛత్రాధిపత్యం అయిపోద్ది నటరాజ్ మాస్టర్‌కి. ఎప్పుడైనా వీళ్ళిద్దరు ఏందంటే 2 ఎంత లేదనుకున్నా టీఆర్‌పీ మేకర్స్ వీళ్ళిద్దరు. హరీష్ అండ్ నటరాజ్. ఇప్పుడు వాళ్ళిద్దరు గొడవ పడితే భయంకరంగా చూడబుద్దయిద్ది. అటువంటి హరీష్ వెళ్ళిపోయాక ఇంక నటరాజ్ ఎవరితో గొడవ పడాలి? మిగిలిన వాళ్ళతో గొడవ పడాలి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే నటరాజ్ మాస్టర్‌కి, ఇప్పుడు హరీష్‌కి, నటరాజ్ మాస్టర్‌కి గొడవ అయిందనుకో, హరీష్‌కి, నటరాజ్ మాస్టర్‌కి గొడవ అయ్యి బాగా అరుచుకుంటే, చూడటానికి అరే! నటరాజ్ మాస్టర్ తప్పేం లేదురా, హరీషే కొంచెం ఎక్కువ పదాలు వాడాడు, అసలు హరీష్ ఎక్కువ మాట్లాడని లేదు, హరీష్ వన్ సైడ్ అయిపోయాడు, ఇట్లా వస్తుంది ఆ టాపిక్ చూడటానికి మనకి. సో అక్కడ హరీష్ ఎక్కువ తప్పు అయిపోద్ది. ఇప్పుడు హరీష్ వచ్చాడు కాబట్టి, ఇప్పుడు నటరాజ్ మాస్టర్ మిగిలిన ఎవరితో గొడవ పెట్టుకున్నా ఇతన్ని ఎక్కువ డామినేటింగ్ అనిపిస్తుంది మనకి. మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను చెబుతున్నా, ఓకేనా? అప్పుడు ఏమైంది నటరాజ్ మాస్టర్ది, ఏందిరా వాళ్ళు పిల్లకాకులు లాంటి పాపం వాళ్ళ మీదకి టక్కని వెళ్ళిపోతున్నాడు నటరాజ్ మాస్టరు, ఛాన్స్ దొరికింది కదా అది ఇదని అట్లా వస్తుంది ఆ ఛాన్స్. సో కొంచెం గేమ్ ఇంట్రెస్టింగ్గా మారే ఛాన్స్ ఉంది. దాన్ని ఎట్లా ఉన్నాడు, ఎట్లా నిలుపుకున్నాడు అనే దాని గురించి ఆలోచిస్తే నటరాజ్ మాస్టర్ బాగానే ఆడినట్టు లెక్క. బాగానే ఆడినట్టు జస్ట్ లైక్ దట్ చెప్పడం కాదు. ఇప్పుడు నేను చెప్పిన సోది ఏదైతే ఉందో ఎలిమినేషన్స్లో ఈ 5 కపుల్స్‌లో ఫస్ట్ ఎలిమినేట్ అయిన 5 కపుల్స్‌లో నటరాజ్ మాస్టర్ లేడు. హరిత హరీష్, మహేష్ ఆంధ్ర, బిట్టు సంధ్య, అంజలి పవన్, శివ్, ప్రియాంకలు వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చినోళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌లో కూడా అభిమానిక, అమర్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత సోనియా సిద్ధు వెళ్ళిపోయారు. అంటే ఇన్ని వారాలు తట్టుకొని వచ్చేసాడుగా. సో ఇంకా నటరాజ్ మాస్టర్ అంటే పడంది ఎవరికి? అంజలి పవన్ కొంచెం పర్లేదు, ఈ మధ్య ప్యాచప్ అయ్యారు, అంతా ఓకే, అది బాగానే జరుగుతుంది. బాగా జరిగినా ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా నటరాజ్ మాస్టర్‌కి, నూకరాజ్ ఆసియాకి పడొచ్చు. ఎందుకంటే గేమ్ కొంచెం దగ్గరికి వెళ్ళే కొద్దీ టైటిల్ రేస్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటారు. దుమ్ము లేపుతారు ఇంకా అక్కడి నుంచి ఫస్ట్ ఏమో ఎలిమినేషన్ జోన్‌లో కొంచెం వీక్‌గా ఉండేవాళ్ళని పంపిస్తారు. షో ఫార్మాట్ ఏదైనా. కొంచెం ఓకే, నేను ఇన్ని వారాలు వచ్చానంటే ఇంక నేను ఆ ఒక్క స్టెప్ లాస్ట్ స్టెప్‌కి దగ్గరున్నాను అనుకున్నప్పుడు వాళ్ళు టార్గెట్ చేసే వ్యక్తులు మారుతారు. సో ఎవరైతే వాళ్ళకి ఇది ఉందో వాళ్ళని ఏకాడికి తొక్కి పెట్టడం గానీ, వాళ్ళ మీద ఏదన్నా ఒక మాట ఏయటం గానీ ఇట్లా చేస్తేనే కదా వాళ్ళు డౌన్ మనం అప్పుకెళ్ళేది. ఇటువంటివి ఉంటాయి. ఈ ప్రాసెస్‌లో ఆయన వాసంతి కళ్యాణ్ మీదకెళ్తాడా? లేపోతే జాను బాను మీదకెళ్తాడా? ఎవరి మీదకెళ్తాడా? రానున్న రోజుల్లో తెలిసిద్ది. మహేష్ చంద్ర మీదకెళ్తాడా? నటరాజ్ తాండవాన్ని ఎంత దూరం వెళ్తుందో చూడాలి. మొత్తానికి ఇది. సో పుష్కలంగా నటరాజ్ అండ్ నూకరాజ్ ఆసియాలకి మంచి, ఈ 2 పేర్లకి మంచి ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇది మ్యాటర్ ఓవరాల్‌గా. సో ఈరోజు ఎలిమినేషన్ ఎపిసోడ్ ఒకటొస్తది. చూడాలి. ఈరోజు నిన్న ఎపిసోడ్ కొంచెము అంత ఇదేం లేదు. స్టార్టింగ్ అంటే నిన్న ఎపిసోడ్‌ని ఒక 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే, ఫస్ట్ పార్ట్ అంతా ఏందంటే చెప్పా కదా! నేను ఆల్రెడీ మిడ్‌నైట్ చూడంగానే పెట్టేసా రివ్యూ గూడా. చూడండి చూడకపోతే. ఎవరికైతే వైబ్ ఉందో వాళ్ళు ప్లస్, వైబ్ లేనోళ్ళు మైనస్, ఇటువంటి ఒక ఇది పెట్టారు. దాని తర్వాత సో మామూలు ఆటలు ఉంటాయి కదా! నువ్వేదన్నా ఒకటి చెవిలో శ్రీముఖి ఒకరి చెవిలో చెప్తే, ఆ చెవిలో చెప్పిన దాన్ని ఆమె ఎక్స్‌ప్లెయిన్ చేస్తే డంషేర్ ఆర్ట్స్ లాగా అనుకోండి. అది జరిగినియి. ఈ మధ్యలో కొంచెం మన సోనియా, సిద్ధు కొంచెం అంటే వాళ్ళు కొంత కంటెంట్ ఇచ్చారనమాట. ముద్దు పెట్టటము, ఆయన ఇదవ్వటము, మధ్యలో నటరాజ్ మాస్టర్ స్టెప్పులు కొంచెం ఉంటదిగా, ఇంకా కెమెరా ఫోకస్‌గా ఉండే కొన్ని ఇది. నూకరాజు గారేమో ఏకంగా షర్ట్ ఇప్పడానికి ట్రై చేసిందనమాట. ఇంకా లయ గారు అదిరిపోయారు. అమ్మా ఏంట్రా నాయన నువ్వు ఇప్పుడు షర్ట్ ఇప్పుతున్నావు అన్నట్టు. సో అది మ్యాటరు. ఇయి మిగిలిన వింతలు, విశేషాలు. ఓవరాల్‌గా అప్డేట్స్ అయితే ఇవి. ఓకే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. నేను అసలు లైక్ అడగటం మర్చిపోయానంట. నాకు తెలీదు, మా వైఫ్ చెప్తుంది ఇందాక. అరే నువ్వు లాస్ట్ 3, 4 వీడియోలో దేనికి లైక్ అడగలేదు. నీకొచ్చేదే వ్యూస్ అంతంత మాత్రం. ఏదో పెద్ద తురుంకంలాగా లైక్ అడగాలని అది కూడా చూడు. ఇప్పుడు నేను వీడియో లాస్ట్‌లో ఇది కూడా దరిద్రమే నాకు. ఇప్పుడు ఇది ఎప్పుడు నేను గుర్తుపెట్టుకోవాలి? వీడియో స్టార్టింగ్‌లో గుర్తుపెట్టుకోవాలి. వీడియో లాస్ట్‌లో అంటే ఈ పాటికే సగం మంది వెళ్ళిపోయి ఉంటారు. ఏందిరా ఈ సోది అన్నట్టు. సరే చూసేవాళ్ళు ఎవరన్నా ఒక లైక్ నా మొహాన్ని పడేయండి వీడియోస్ నచ్చుతుంటే. మళ్ళీ కొంతమంది ఎందుకు వేయాలండి లైక్, నచ్చితే లైక్ చేస్తామంటారు. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి ద్వారా. ఓకే.
అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ద్వారా. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర. ఇట్లా కుదిరినప్పుడల్లా, టైం కుదిరినప్పుడల్లా రకరకాల వీడియోస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.